So, hello aspirants, welcome to day number 5. Telangana movement and state formation, most probable 30 plus questions discussion by me, Vinod Kanchurma. 10,000 rupees ki personal mentorship program by Suresh sir. TGPSC Group 1 Mains 2024 కి ఇస్తున్నాం. పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. యాక్సెసింగ్ టు సర్వింగ్ ఆఫీసర్స్ ఫర్ గైడెన్స్, ఆల్రెడీ సర్వీస్ లో ఉంటున్న ఆఫీసర్స్ తోటి గ్రూప్ 1 మెయిన్స్ కి యొక్క మెంటర్షిప్ తో పాటు ఈ యొక్క ఫెసిలిటీ కల్పించబడుతుంది. 7893 89955 కి డైల్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 1 కోర్సు 25,000 రూపీస్ కి మాత్రమే వస్తుంది. గ్రూప్ 2 కేవలం 18,000 రూపాయలకి మాత్రమే వస్తుంది. ప్రతి నెల 5,000 రూపాయలు చెల్లించి లైఫ్ టైం వ్యాలిడీతో ఈ కోర్సును తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డైల్ చేయండి. www.lgexpress.com ని విజిట్ చేయండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కి 97 డేస్ మాత్రమే టైం ఉంది. పేపర్ 6 కి మనకి 103 డేస్, ఎందుకంటే ఇంకొక 6 డేస్ మనకి యాడ్ అవుతాయి కాబట్టి 103 డేస్ టైం ఉంది. సో మనం ఈరోజు డే నెంబర్ 5 క్వశ్చన్ చూద్దాము. సిలబస్ ని హోలిస్టిక్ గా కవర్ చేస్తూ క్వశ్చన్స్ ప్యాటర్న్ మీద అర్థం చేసుకున్నట్లయితే, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ లో 3 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ సబ్ సెక్షన్ లో మనం ఒక మనకి 5 చాప్టర్స్ వరకు ఉన్నాయి. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 అలా. నెక్స్ట్ మొబిలైజేషన్ ఫేజ్ లో కూడా 5 చాప్టర్స్. తర్వాత తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ దాంట్లో 5 చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ బై చాప్టర్ మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటివరకు 1969 రివోల్ట్ వరకు ఒక స్టెప్ బై స్టెప్ మనం క్వశ్చన్స్ వచ్చాము. ఈ రోజు 1969 తర్వాత పరిస్థితుల మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిన ఆర్డర్ కనుక మీరు చూస్తే సిలబస్ యొక్క ఫుల్ కవరేజ్ దిశగా మనం క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేస్తున్నాం. క్వశ్చన్: డిస్కస్ ద డెవలప్మెంట్ సినారియో ఇన్ తెలంగాణ పోస్ట్ 1970s. 1969 ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. కానీ ఆ ఉద్యమంలో ఉన్నటువంటి లోటుపాట్ల వల్ల, కొన్ని రాజకీయ కారణాల వల్ల, కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల ఉద్యమంలో సపరేటిస్టులు, సేఫ్ గార్డిస్టులు రెండుగా చీలి ఉండడం వల్ల, ఆ అనైక్యత వల్ల అండ్ ఆంధ్ర ప్రాంత నాయకుల మేనేజ్మెంట్ స్కిల్స్ వల్ల అప్పుడు ఉండొచ్చు 1969 ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా వెళ్ళలేదు. ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ లో ఇందిరాగాంధీకి అఖండ మెజార్టీ రావడము, టిపిఎస్ కి ఇక్కడ 10 out of 14 సీట్స్ రావడము, ఇవన్నీ మనం చూసాము. తర్వాత 8 పాయింట్ ఫార్ములా ఉంటుంది, 5 పాయింట్ ఫార్ములా ఉంటుంది, 6 పాయింట్ ఫార్ములా ఉంటుంది. జయాంధ్ర ఉద్యమం 1970s లో వస్తుంది. ఈ ముల్కీ నిబంధనలు, సేఫ్ గార్డ్స్ ఇవేవి లేకుండా యథాతథంగా విశాలాంధ్ర కొనసాగించాలి, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి సపరేట్ రాష్ట్రం 1970లో జయాంధ్ర ఉద్యమం వస్తుంది. హైకోర్టు ముల్కీ నిబంధనలు కొట్టేస్తుంది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాము. సుప్రీంకోర్టు ఎట్ లాస్ట్ 1976 కి ఆ యొక్క ముల్కీ నిబంధనల్ని సమర్థిస్తుంది. తర్వాత 371D రాజ్యాంగ సవరణ వస్తుంది. ఇవన్నీ 1969 తర్వాత జరిగినటువంటి పరిణామాలు. ఆ తర్వాత 1990s లో ఎల్పిజి రిఫార్మ్స్ వస్తాయి. ఆ రిఫార్మ్స్ వల్ల ఒక ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అవ్వచ్చు, కంబైన్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ ఎకానమీ ఒకటి ప్రగతి పదంలో పరుగులు తీసినప్పటికీ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యొక్క నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎవరైతే కార్పొరేట్ వ్యక్తులు ఎక్కువ ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, భూమిని నమ్ముకున్న వాళ్ళు, భూమిపుత్రులు తెలంగాణ వైపు నుంచి ఉన్నారు. కాబట్టి ఎల్పిజి రిఫార్మ్స్ నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ షేర్ తెలంగాణకి తగిన, జనాభాకి తగిన రేషియోలో రాలేదు. 1990s తర్వాత రాజకీయ పునరుద్ధీకరణ, 2001 టిఆర్ఎస్ స్థాపన నుంచి మలిదశ పోరాటము, 2014లో 2009లో తెలంగాణ ప్రకటన చేయడము, వెనక్కి వెళ్ళిపోవడము, సమైకాంధ్ర ఉద్యమం, 2014లో తెలంగాణ బిల్లు పాస్ అవ్వడము, జూన్ 2 అపాయింట్మెంట్ డేట్ గా ప్రకటించడం తెలంగాణలో, ఇవన్నీ జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 1970s 1969 ఉద్యమం నుంచి 2014 జూన్ 2 వరకు జరిగిన సినారియో అంతా మనం 1970s యొక్క పోస్ట్ సినారియోగా చెప్తాము. 1970s తర్వాత తెలంగాణ యొక్క డెవలప్మెంట్ లో ఎలాంటి మార్పులు వచ్చాయనేటువంటిది క్వశ్చన్. 69 ఉద్యమం అంతా ఉవ్వెత్తున లేచింది కాబట్టి దాని ఇంపాక్ట్ తెలంగాణ అభివృద్ధి మీద ఎలా ఉంది, పాజిటివ్ ఎలా ఉంది, నెగిటివ్ ఎలా ఉంది అనేటువంటి విషయాలు డిస్కస్ చేయాలి. సో ఇదంతా మనకి సిలబస్ లో ఒక సింగిల్ లైన్ లో మనకు కవర్ అయితే, డెవలప్మెంట్ సినారియోలో సెక్టార్ స్పెసిఫిక్ గా సిలబస్ లో మెన్షన్ చేస్తుంది. అగ్రికల్చర్, ఇరిగేషన్, మెడికల్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇట్లా 4-5 డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ అన్ని కవర్ చేస్తూ మేము ఒక క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసాము. పోస్ట్ 1970 తెలంగాణ ఎక్స్పీరియన్స్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ వేరియస్ సెక్టార్స్ సచ్ యాజ్ అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ హెల్త్ కేర్. మనకి వ్యవసాయం, నీటిపారుదల సదుపాయాలు, విద్యుత్ శక్తి, ఎడ్యుకేషన్ అంటే విద్యా, ఎంప్లాయ్మెంట్ అంటే
ఉపాధి అవకాశాలు, హెల్త్ కేర్ అంటే ఆరోగ్య సదుపాయాలు, వీటన్నిటిలో చాలా మార్పులను అయితే తెలంగాణ ప్రాంతం చూసింది. దీస్ డెవలప్మెంట్స్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పొలిటికల్ షిఫ్ట్స్ అండ్ ఎకనామిక్ రీఫార్మ్స్. 1990s ఎల్పిజి రీఫార్మ్స్ ఒకవైపు, పొలిటికల్ షిఫ్ట్స్ కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి పివి నరసింహారావు రావడం, పివి నరసింహారావు నుంచి ఇంకొక ముఖ్యమంత్రి రావడం, ఇంకొక ముఖ్యమంత్రి రావడం, రాష్ట్రంలో మన మారుతున్న పరిణామాల ప్రకారం సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రుల పేర్లు రావడం, ముఖ్యమంత్రులు మారిపోవడము, తర్వాత ఎన్టీఆర్ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఎన్టీఆర్ అధికారంలోకి రావడం, ఇవన్నీ మనం చూసాము. ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రావడం, తర్వాత చంద్రబాబు నాయుడు రావడం, ఇవన్నీ చూసాము. కాబట్టి పొలిటికల్ షిఫ్ట్స్, తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చిన పార్టీలు ఎలా వచ్చాయి, ఎలా పైకి లేచాయి, ఎలా మళ్ళీ జాతీయ పార్టీలో మెర్జ్ అయిపోయాయి, ఎలా అదే జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని సిద్ధాంతం పెట్టడం డైల్యూట్, ఇవన్నీ కూడా మనం పొలిటికల్ షిఫ్ట్స్ చూస్తాం. ఎల్పిజి రిఫార్మ్స్ వల్ల తెలంగాణ భూముల్ని ఎట్లా కోల్పోయింది, తెలంగాణలో శ్రామికులు, అదేవిధంగా హాలికులు, రైతులు, అదేవిధంగా విద్యార్థి లోకము, అన్ఎంప్లాయ్మెంట్, ఎల్పిజి రిఫార్మ్స్ టైంలో గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గడం, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య, ఇవన్నీ కూడా చూస్తాము. షేపింగ్ ద రీజియన్స్ గ్రోత్ ట్రాజెక్టరీ యొక్క తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి యొక్క ప్రయాణము ని యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్, పొలిటికల్ షిఫ్ట్స్ అనేటువంటివి చాలా ఇంపాక్ట్ చేశాయి. అగ్రికల్చర్, తెలంగాణస్ అగ్రికల్చర్ ఫేస్డ్ ఛాలెంజెస్ డ్యూ టు నెగ్లెక్టెడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. నెగ్లెక్టెడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే నీటిపారుదల సౌకర్యాల్ని పట్టించుకోలేదు. ఎంత పట్టించుకోలేదు అంటే మనం ఇక్కడ చూస్తే మనకి 1956 అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్, విశాలాంధ్ర ఏర్పడటానికంటే ముందు 54% తెలంగాణ భూభాగం ఒక ట్యాంక్స్ అంటే చెరువుల మీద ఆధారపడి ఉంది. అది 1997 నాటికి 14% పడిపోయింది. ఇంకా పెరగాల్సింది పోయి, లేదా అట్లీస్ట్ ఆ లెవెల్స్ మెయింటైన్ చేయాల్సింది పోయి ఇంకా తగ్గింది. ట్యాంక్స్ ద్వారా ఉన్నటువంటి ఇరిగేటెడ్ ఏరియా అంటే తెలంగాణకి టైలర్ మేడ్ అంటే ఈ భూభాగానికి, ఈ జాగ్రఫీకి సరిపోయేటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ నెగ్లెక్ట్ చేయబడ్డాయి. ఈ భూభాగానికి సరిపడినటువంటి అనవసరమైనటువంటి ప్రాజెక్టులు, అనవసరమైన ఖర్చులు కాంట్రాక్టర్ల కోసం, యొక్క కార్పొరేట్ సంస్థల కోసం పెట్టడం జరిగింది. ఇది డిఫరెంట్ పొలిటికల్ డైమెన్షన్. కమింగ్ టు టాపిక్, డిపెండెన్సీ ఆన్ గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్డ్ యాజ్ ట్యాంక్స్ ఫిల్డ్ విత్ సిల్ట్. మనకి ట్యాంక్ బేస్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీ అంటే మనకి చెరువులు, ఇదే విధంగా తటాకాలు, వీటిని అందుకే మిషన్ కాకతీయ 2014లో ఎప్పుడైతే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో, తెలుగు ప్రభుత్వం ఫామ్ అయిందో, కాకతీయుల స్ఫూర్తితో ట్యాంక్స్ బేస్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే ఒక చెరువు ఆధారిత నీటిపారుదల వ్యవస్థ, చెరువులు, వాటికి అనుకునే కాలువలు, చెరువు నీటితోటి ఏ చెరువుతోటి ఆ యొక్క స్థానికమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలను నింపడం అనేటువంటి సిస్టమ్ ని మళ్ళీ రీస్టోర్ చేశారు. ఒక 1970s నుంచి ఆ రీస్టోరేషన్, సిల్ట్ పూడిక తీయకపోవడం వల్ల ఉన్నటువంటి ట్యాంక్స్ నిరర్ధకమైపోయాయి. డిస్పైట్ దీస్ ఇష్యూస్, కమర్షియల్ క్రాప్స్ లైక్ కాటన్, మేజ్ గ్రో, బట్ ఫేక్ ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ ఎఫెక్ట్ ద ప్రొడక్టివిటీ. అయితే మిగతా ఆహార పంటలకి ఈ యొక్క సిల్ట్, తటాకాలు లేదా చెరువుల్లో పూడికలు ఉండడం వల్ల యొక్క వాటర్ ఫెసిలిటీ అనేటువంటి ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. కానీ కమర్షియల్ క్రాప్స్ ఏదైతే మనకి కాటన్, పత్తి, మెయిజ్, మనకి మొక్కజొన్న ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతా ఉన్నాయి. కమర్షియల్ క్రాప్స్ ఎందుకు పెరుగుతాయి అంటే కమర్షియల్ క్రాప్స్ అగైన్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఉంటాయి. అగైన్ వాటిని క్యాపిటలిస్ట్ క్లాస్ తీసుకెళ్తుంది కాబట్టి, వాళ్ళకి అవసరం కాబట్టి, వాటి మీద ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి గ్రో అయ్యాయి. కానీ వాటికి కూడా ఫేక్ ఫెర్టిలైజర్స్, ఎరువుల కంపెనీలు, నకిలీ ఎరువుల సంక్షోభం అనేటువంటిది మనం 2004-5 2010 వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ఏర్పడింది. ఆ తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ఎంత గుడ్ నేమ్ తెచ్చుకుందంటే 2021-22 ఆ టైంకి ఏషియాలో వన్ ఆఫ్ ద క్వాలిటీ సీడ్ కార్పొరేషన్స్ లో పేరు పొందడం జరిగింది. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ కూడా రకరకాల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కి సీడ్స్ కి సంబంధించిన వాటికి అటెండ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఫేక్ సీడ్ ఫెర్టిలైజర్స్ అనేటువంటి 1970s తర్వాత ఫేస్ చేసాము. 2014 తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాటి మీద యాక్షన్ తీసుకున్నాయి. ట్యాంక్స్ రీస్టోరేషన్ అనేటువంటివి నెగ్లెక్ట్ చేయబడ్డాయి. అదే విషయం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడంతో చేసింది. కాబట్టి ఈ అన్ఫుల్ఫిల్డ్ ఎజెండా, ఏవైతే తీరని ఆకాంక్షలు ఉన్నాయి, అవి 2014 తర్వాత తీరాయి. 1970 నుంచి 2014 వరకు తెలంగాణ అభివృద్ధిలో తీరని సమస్యలు ఏంటనేవి 1 by 1 డిస్కస్ చేస్తున్నాం. అందుకే నేను స్లోగా డిస్కస్ చేస్తున్నాను, పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేస్తున్నాను. పీపీటీలో లేని విషయాలు, ఈ టాపిక్ రిలేటెడ్ గా రాబోయే క్వశ్చన్స్ లో వచ్చేటువంటి అంశాలు అన్నింటినీ డిస్కస్ చేస్తున్నాను. అందువల్ల ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది.
నిన్నటి వీడియో కంటే. Irrigation projects were largely ignored, reducing water availability for agriculture. By 1997, only 14% of agricultural land was irrigated by tanks, down from 54% in 1956. 1956 యొక్క తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 54% భూభాగం తెలంగాణలో ట్యాంక్స్ ద్వారా ఇరిగేట్ అవుతే అది 14% మాత్రమే 1997కి వచ్చేసింది. తెలంగాణ ఉన్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రాలకి ఒక ఇరిగేషన్ ఫెసిలిటీస్ దాదాపు 40% తగ్గాయని చెప్పుకోవచ్చు. ఫార్మర్స్ రిలేడ్ ఆన్ బోర్వెల్స్, ఇంక్రీజింగ్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ అండ్ డెబిట్. జనరల్ గా ఈ బోర్వెల్స్, పంపు సెట్లు, మన తెలుగు సినిమా చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే ఆంధ్ర ప్రాంతంలో యొక్క బోర్వెల్స్ లేదా పంపు సెట్ల కల్చర్ మనం చూస్తుంటాం. అక్కడ భూగర్భ జలాలకి, అక్కడ ఉన్నటువంటి టెరైన్ కి, జోగ్రఫీకి, వాళ్ళ యొక్క నదులకి అవి సెట్ అవుతాయి. తెలంగాణలో ట్యాంక్స్ బేస్డ్ ఇరిగేషన్ సిస్టమ్ అనేటువంటిది వెల్ సూటెడ్ ఫర్ లోకల్ నీడ్స్. బట్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్ర పాలకులతో డామినేట్ ఉండడం వల్ల ఈ బోర్వెల్ కల్చర్ తెలంగాణలో కూడా ఇంప్రూవ్ అయింది. దానివల్ల ఏమైందంటే మనకి బోర్ ఉండగానే కాదు, దానికి ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఉండగానే కాదు, క్వాలిటీ ఎలక్ట్రిసిటీ ఉండాలి. క్వాలిటీ ఎలక్ట్రిసిటీ ఉండగానే కాదు, అది అఫోర్డబుల్ కాస్ట్ లో ఉండాలి. తెలంగాణలో నెంబర్ 1 ఎలక్ట్రిసిటీ లేదు, ఎలక్ట్రిసిటీ తక్కువ ఉంది, ఎలక్ట్రిక్ సంక్షోభం ఉంది. పాయింట్ నెంబర్ 2, ఎలక్ట్రిసిటీ ఉన్న క్వాలిటీ ఎలక్ట్రిసిటీ లేదు. లో వోల్టేజ్, హై వోల్టేజ్ వచ్చి యొక్క పంపు సెట్లకి, యొక్క బోర్వెల్స్ కి కరెంటు ఆన్ చేయడానికి వెళ్ళి కరెంటు కోతలప్పుడు లేదా కరెంటు షాకులు తగిలి చనిపోయిన రైతులు ఎంతో మంది 2014 కంటే ముందు ఆ యొక్క మనం మనం చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. సో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు, కరెంటు తీగలు తగిలి షాక్ కట్టి చనిపోయినటువంటి విషయాలు చూసాము. సో కరెంట్ సంక్షోభం ఉంది, ఉన్న క్వాలిటీ కరెంట్ లేదు. ఒకవేళ క్వాలిటీ కరెంటు కొన్ని ఏరియాస్ కి, సో అర్బన్ ఏరియాస్ దగ్గర ఉన్నటువంటి విలేజెస్ కి ఉన్నప్పటికీ ఒక 1990s ఎల్పిజి రిఫార్మ్స్ వల్ల ఒక కాస్ట్ అనేటువంటి పెరిగాయి, ట్యాక్స్లు పెరిగాయి, ఒక లైఫ్ సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అనేటువంటి పెరిగింది. కాబట్టి విద్యుత్ లేకపోవడము, ఉన్న విద్యుత్తులో నాణ్యత లేకపోవడము, నాణ్యత ఉన్నప్పటికీ దాని కాస్ట్ ఎక్కువ అవడం వల్ల రైతు ఆర్థికంగా చితికిపోయాడు. కీ ప్రాజెక్ట్స్ లైక్ నాగార్జున సాగర్ యొక్క ఎడమ కాలువ అండ్ శ్రీశైలం సాగర్ డ్యామ్స్ ఫెయిల్ టు సపోర్ట్ తెలంగాణ నీడ్స్ అడిక్వేట్లీ. వాస్తవానికి ఈ యొక్క శ్రీశైలం యొక్క డ్యామ్ అవ్వచ్చు, నాగార్జున సాగర్ అవ్వచ్చు, తెలంగాణ వ్యవసాయానికి ఒక పెద్ద దిక్కుగా ఉండాల్సినవి. బట్ వాటి డిజైన్స్ రీడిజైన్ చేయడము తెలంగాణకి కంటే కూడా ఆంధ్రాకి ఎక్కువ ఫేవరబుల్ కండిషన్స్ అనేటువంటివి ఆ ప్రాజెక్టుల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవడం వల్ల ఆ ప్రాజెక్టులు తెలంగాణకి అనుకున్న ఏవైతే విజన్, ఏదైతే మిషన్తో ఆ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టామో అది అనుకున్న స్థాయిలో తెలంగాణకి ఉపయోగపడేది. పవర్, పోస్ట్ ఎకనామిక్ రీఫార్మ్స్, హయ్యర్ ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ స్ట్రెయిన్డ్ ఫార్మర్స్ యూజింగ్ ఎలక్ట్రిక్ పంప్ ఫర్ ఇరిగేషన్. సో మనకి ట్యాంక్స్ అనేటువంటివి సిల్ట్ ఉండడం వల్ల, చెరువుల్లో పూడికి ఉండడం వల్ల ఆ సిస్టమ్ మనకి ఏదైతే తెలంగాణకి కల్చరల్ గా, జోగ్రఫికల్ గా వెల్ సూటెడ్ గా ఉన్నటువంటి ట్యాంక్స్ బేస్డ్ ఇరిగేషన్ సిస్టమ్ ని పక్కన పెట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పంపు సెట్లు లేదా యొక్క భూగర్భ జలవనరుల్ని పైకి తీసేటువంటి కల్చర్ ని మనం అడాప్ట్ చేసుకున్నాం. బట్ దాని తగ్గ ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ ఉన్నప్పటికీ వాటి యొక్క ఖర్చులతోటి రైతు అనేటువంటి వాడు డెప్ట్ రిటర్న్ అంటే ఒక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ వర్సెస్ ద ఛాలెంజెస్. సో పవర్ కట్స్ మన చిన్నప్పుడు గంటకోసారి, పావు గంటకోసారి పవర్ కట్స్ చూస్తూనే ఉన్నాము. అది ఇంట్లో ఉన్న మనకే ఇంట్లో ఉందంటే పంట పండించే రైతుకి, భూగర్భ జలాల మీద, పంపు సెట్ల మీద డిపెండ్ అయిన రైతుకి ఎంత పెద్ద దెబ్బ మనం ఉంచుకోవచ్చు. ఎఫెక్టింగ్ అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ. వ్యవసాయ రంగం మాత్రమే కాదు, పారిశ్రామిక రంగం కూడా తెలంగాణ బేస్డ్ గా, తెలంగాణ జిల్లాలో, హైదరాబాద్ పక్కన పెడితే తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ కూడా చాలా నష్టపోయాయి. లిమిటెడ్ పవర్ సప్లై హింటర్డ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గ్రోత్. సో ఇండస్ట్రీస్ కి పవర్ అనేటువంటి ఫ్యూయల్, ఆ ఫ్యూయలే లేనప్పుడు వాళ్ళ యొక్క గ్రోత్ కూడా ఎంత పవర్ సప్లై ఉంటుందో వాళ్ళ గ్రోత్ కూడా దానికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. కాబట్టి పవర్ సప్లై తక్కువ ఉంది, వాటి గ్రోత్ కూడా తక్కువ ఉంది. ఎడ్యుకేషన్, సో విద్యా విషయానికి వస్తే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ లాగ్డ్ విత్ ఓన్లీ 5,000 ప్రైమరీ స్కూల్స్ ఇన్ 1975. సో పోస్ట్ 1970s డెవలప్మెంట్ అన్నాం కాబట్టి ఒక 5 ఏళ్ల తర్వాత సర్వే చేసి చూస్తే 1975 నాటికి కేవలం 5,000 ప్రాథమిక పాఠశాలలు తెలంగాణ గడ్డ మీద ఉంటే అదే ఆంధ్ర ప్రాంతంలో 12,000. అంటే దాదాపు మనకి 2.5 times, 2.5 రెట్లు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ అవుతుంది. రెవెన్యూ సర్ప్లస్ తెలంగాణలో 5,000 ప్రైమరీ స్కూల్స్ ఉంటే రెవెన్యూ డెఫిసిట్ లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో 12,000 యొక్క ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. అంటే ఇక్కడ రిసోర్సెస్ అక్కడికి తరలించబడుతున్నాయని చెప్పేసి. సో స్కూల్స్ 2.5 times అక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఉద్యోగాలు, అంటే స్కూల్ ఆధారపడినటువంటి ఉద్యోగాలు అక్కడ ఎక్కువ ఉంటాయి.
విద్యార్థులు అక్కడ ఎక్కువ ఉంటారు, విద్యా సదుపాయాలు అక్కడ ఎక్కువ ఉంటాయి. ఫ్యూచర్లో మళ్ళీ ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదంతా ఒక విషియస్ సైకిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ద లిటరసీ రేట్ వాజ్ సిగ్నిఫికెంట్లీ లోవర్. మనకి నిజాం టైంలో 4% ఉంది. సో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 16% ఉంది. విత్ రూరల్ ఏరియాస్ ల్యాకింగ్. స్టిల్ తెలంగాణకి దేశంలో తక్కువే, అరౌండ్ 66% మాత్రమే. స్టిల్ 2011 సెన్సస్ ప్రకారం ఉంది వన్ ఆఫ్ ద వర్స్ట్ లిటరసీ రేట్స్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. The literacy rate was significantly lower with rural areas like infrastructure, like proper school buildings, పల్లెటూరులో స్కూల్స్ బిల్డింగ్స్ లేవు, అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ విద్యా వాలంటీర్స్ లో లేదా అండర్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, కానీ ఒక ఎస్జిటీలో అవ్వచ్చు, బీఈడి టెట్ రాసి ఒక డిఎస్సీలు క్లియర్ చేసి ఒక వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్ అయితే లేరు. ఉస్మానియా యూనివర్సిటీ స్ట్రగుల్డ్ విత్ ఇన్అడిక్వేట్ ఫండింగ్. మనకి కొన్ని పదుల సంవత్సరాలు, 10 దశాబ్దాలు అవ్వచ్చు, లేదా మనకి దాదాపు 100 సంవత్సరాలు జరుగుతున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీకి కూడా ఫండ్ ఇచ్చేటువంటి దిక్కు మనకి సమైక్య ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ లిమిటెడ్, పార్ట్లీ డ్యూ టు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ గివెన్ టు ఆంధ్ర రీజియన్స్. ఇక్కడ మనకి నాన్ గెజిటెడ్ పోస్టులో 80:20, 80 లోకల్స్కి ఇచ్చి 20 నాన్ లోకల్స్కి ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఈ 20 నాన్ లోకల్స్ ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. కాబట్టి ఒక నాన్ లోకల్ ఏరియాకి సంబంధించిన రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకి తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వేషన్ కేటగిరీలో ఇవ్వడం, వాళ్ళు కాకుండా మిగిలిపోయిన వాళ్ళకి 20కి 20 ఓపెన్ కేటగిరీ అన్నారు. ఆ ఓపెన్ లో తెలంగాణ ఉన్నటువంటి ఓసీలు కూడా పోటీ పడవచ్చు. కానీ ఆ 20కి 20 నాన్ లోకల్స్ కి ఇవ్వడము, ఈ 80లో ఆ నాన్ లోకల్స్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్స్ తోటి ఇవ్వడము, ఇలాంటి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్స్. మనకి గెజిటెడ్ ఉద్యోగాలకు వస్తే 60:40 నిష్పత్తులు, డిస్ట్రిక్ట్ క్యాడర్ వచ్చేసి 70:30 నిష్పత్తులు ఉంటాయి. పోస్టుల యొక్క గ్రేడ్ పెరిగే కొద్దీ నాన్ లోకల్ రిజర్వేషన్ ఎక్కువ పెరుగుతాం, నాన్ లోకల్ వాళ్ళకి సీట్లు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు జిల్లా పోస్టులని మల్టీ జోన్ పోస్టులని స్టేట్ క్యాడర్ పోస్టులుగా మార్చి ఆ యొక్క పదోన్నతులు పొందడం కోసం తాత్కాలికంగా మార్చి మళ్ళీ యథాతథ స్థితిని కొనసాగించడం, ఇలాంటివన్నీ చేసి ఆంధ్ర ఎంప్లాయీస్ కి హయ్యర్ రేట్స్ ఆఫ్ ఒక పాపులేషన్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ జాబ్స్ వర్ డిస్ప్రపోర్షనెట్లీ అలొకేటెడ్ ఫేవరింగ్ ఆంధ్ర క్యాండిడేట్స్. తెలంగాణ ప్రాంతంలో క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నప్పటికీ కూడా ఒక చట్టంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నటువంటి లొసుగుల్ని, ఇంకా సీనియారిటీ అనేటువంటిది ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కి స్టార్ట్ చేసి తెలంగాణ వాళ్ళు ఎక్కువ డిపార్ట్మెంట్స్ కి స్లోగా ఇంప్లిమెంట్ చేయడం, ఇలాంటివన్నీ చేసి డిస్ప్రపోర్షనేట్ గా ఆంధ్ర పీపుల్ యొక్క ఇన్ఫ్లేషన్, వాళ్ళ యొక్క నంబర్ అనేటువంటిది ఇన్ఫ్లేట్ అయింది తెలంగాణ గడ్డపై. మెడికల్ అండ్ హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఇన్అడిక్వేట్ విత్ ఫ్యూ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ దెన్ ఇన్ ఆంధ్ర రీజియన్స్. ఆంధ్రతో పోలిస్తే హాస్పిటల్స్ కూడా తక్కువే ఉన్నాయి. రూరల్ హాస్పిటల్స్ ల్యాక్ ఎసెన్షియల్ ఎక్విప్మెంట్ అండ్ స్టాఫ్. ఉన్న హాస్పిటల్స్ లో స్టాఫ్ ఎక్విప్మెంట్ లేవు. రెడ్యూస్డ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ హెల్త్ సబ్సిడీస్. ఈ హెల్త్ స్కీమ్స్ ఆరోగ్యశ్రీ లాంటివి మనకి తర్వాత ప్రవేశపెట్టడం చూస్తాము. ఒక హెల్త్ సబ్సిడీస్ లో కూడా ఆంధ్రతో కంపేర్ చేస్తే తెలంగాణకి బెనిఫిషరీస్ తక్కువ ఉండేవాళ్ళు. దట్ టు హైయర్ మోర్టాలిటీ రేట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము, స్టాఫ్ లేకపోవడం, సబ్సిడీస్ లేకపోవడం వల్ల మరణాల రేట్ ఎక్కువ ఉండేది. అండ్ పూర్ హెల్త్ అవుట్కమ్స్. ఆరోగ్యానికి సంబంధించిన ఇండికేటర్స్ లో ఎప్పుడు తెలంగాణ జిల్లాలో బ్యాక్వర్డ్ లో ఉంటాయి. హై మ్యాటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. మాతా శిశు మరణాలు అనేటువంటివి ఎక్కువ జరుగుతూ ఉండే డ్యూ టు ఇన్అడిక్వేట్ సర్వీసెస్. ప్రెగ్నెన్సీ టైంలో, కాన్పు సమయంలో ఈ యొక్క స్టాఫ్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ మరణాలు జరుగుతుంది. ద పోస్ట్ 1970 డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ వాజ్ మార్క్డ్ బై రీజనల్ డిస్పారిటీస్ అండ్ సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్. 1970 తర్వాత జరిగినటువంటి అభివృద్ధి విషయంలో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ప్రాంతీయ అసమానతలు, సామాజిక ఆర్థిక మార్పులతో కూడినటువంటి అభివృద్ధి జరిగింది. తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి తక్కువ, ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ. తెలంగాణ ప్రాంతం సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డం, ఆంధ్ర ప్రాంతం ముందుండడం మనం పోస్ట్ 1970 చూస్తాము. డిస్పైట్ సమ్ గ్రోత్, కొంత గ్రోత్ ఇందాక చెప్పాం కదా, అగ్రికల్చర్ లో కమర్షియల్ క్రాప్స్, మెయిజ్, కాటన్ లాంటివి పెరిగాయి, అవి పండించే రైతులకి కొంత గ్రోత్ అయితే ఉంది. ద రీజన్ స్ట్రగుల్డ్ విత్ ఇష్యూస్ ఇన్ ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్ లేదు, కొంతమంది రైతులు బాగుపడి ఉండొచ్చు. పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవర్ కట్స్, పవర్ షాక్స్ ఇవన్నీ చూసాం. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2/3 మనకి, సో 2.5 times మనకి తక్కువ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ లో కూడా ఇంకా దానికైతే లెక్కే లేదు. అండ్ హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం వెనకబడి ఉన్నాం. అగ్రికల్చర్ లో అది కూడా కొన్ని కమర్షియల్ క్రాప్స్ లో మాత్రం
కొంత అభివృద్ధిని చూసాము. అడ్రస్సింగ్ దిస్ డిస్పారిటీస్ రిమైన్ క్రూషియల్ ఫర్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్. ఈ యొక్క విషయాన్ని 2014 తర్వాత ఇరిగేషన్ లో మిషన్ కాకతీయ లాంటి స్కీమ్స్ వచ్చి అడ్రస్ చేశారు. పవర్, క్వాలిటీ పవర్ 24 అవర్స్ ఇప్పటికి కూడా మనకి చూస్తూనే ఉన్నాం. ఎడ్యుకేషన్ సెక్టర్ లో రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులు చూసాం. ఎంప్లాయ్మెంట్ విషయంలో కొంత ఫెయిల్యూర్ ఇప్పటికీ మనకి చూసినప్పటికీ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, ఐటీ కారిడార్స్, ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తున్నాం. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా ప్రీవియస్ గవర్నమెంట్ కిట్స్ అవ్వచ్చు, హెల్త్ సబ్సిడీస్ అవ్వచ్చు, ఇప్పుడు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ యొక్క కవరేజ్ ని డబుల్ చేయడము, వాటి యొక్క స్కీమ్ ప్యాకేజెస్ ని మనకి దాదాపు 1300 రోగాలు కవర్ ఇలా ఇవ్వడం ఇవన్నీ చూసాము. కాబట్టి 1970 నుంచి 2014 వరకు ఏవైతే డిస్పారిటీస్ ఉన్నాయో వాటిని ప్రెసెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్స్ అడ్రస్ చేస్తున్నాయి. బట్ స్టిల్ సమ్ ఇష్యూస్ ఆర్ స్టిల్ డిబేటబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, feel free to mail me Ravi Kanchal. Have a nice day. Take care.